Hey guys, good morning. Welcome to my new vlog. So, టైం అయిపోయి 11:30. అన్ని పనులు చేస్తాను, స్నానం, బ్రష్, తర్వాత సైక్లింగ్ అన్నీ చేస్తాను. సో ఇప్పుడు తింటాను. ఇవాళ టీ కాఫీ చేశాను. ఇదిగో చేసి చూస్తాను. రోజు చూపించిన బోర్ అనిపిస్తుంది, అందుకే. ఇంకా టిఫిన్ పచ్చడి, దాంతోపాటు సేమియా ఉప్మా, పచ్చడి, సేమియా ఉప్మా. సో ఇవాళ ఎత్తండి. గాయస్, నాకు బాధ అనిపిస్తుంది. మీకు మంచి కంటెంట్ నేను చూపించలేకపోతా. నేను ఎంత చూపించగలుస్తున్నాను అంత చూపిస్తున్నాను. మరి దానికంటే ఎక్కువ నేను ఏం చేయలేకపోతున్నాను. ట్రై చేస్తున్నాను ఎంత మంచిది చూపించాలి అంతది, కానీ అవట్లే. సో ఇప్పుడు తింటాను. ఇప్పుడు తినేసాక టీవీ చేసుకొని తినేసాక మీతో కలుస్తాను. అక్కడ ఎటు చేస్తే ఎటు అవుతే మీతో కలుద్దాం తర్వాత. బాయ్. ఫైనలీ 2 రోజుల ముందు నేను ఒక ప్రోడక్ట్ తెప్పించాను. అది ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు తీద్దాం దీనికి. ఫైనలీ ప్యాకేజింగ్ ఓపెన్ చేస్తాను. దీంట్లోన ఇది ఒకటి, దీంట్లో ఇది చూపిద్దాం ఇప్పేసి. సో ఇది దాండి ఆడచ్చు. దీంతో 2 తెన్నగ 2 బెండ్ అయినవి 2. దానికోసం క్లీనింగ్. ఇదంతా 80 రూపీస్ ఓన్లీ. చూద్దాం ఇది లోనికి దూరుతుందా లేదా. దూరిపోయింది. ఇదిగా క్లీనింగ్ స్ట్రా క్లీనర్. వావ్, దూరిపోయింది మొత్తం. సో ఇదేని తాగడానికి మజా వస్తుంది దీంతోనే. ఏదైనా కోల్డ్ డ్రింక్ చేద్దాం కొన్ని రోజుల్లోనూ. స్టే కనెక్టెడ్ విత్ మీ. కోల్డ్ డ్రింక్ చేద్దాం, అంటే కాఫీ టైప్ ఏదో ఒకటి, కోల్డ్ కాఫీ ఏదో ఒకటి చేద్దాం. చేసినప్పుడు ఇది వాడదాం. సో కలుద్దాం తర్వాత. తినడానికి చూపించలేదు మీకు. ఇవాళ తినడానికి ఇది, దీని పేరు ఇది ఉంటుంది కదా, అదికేంటి, పచ్చి బనానా, దాని కూర. దాంతోపాటు ఇది సరసవలు వేసి డ్రమ్ స్టిక్. అన్నం అయిపోయింది. అయినా నేను మీకు చెప్పడం మర్చిపోయాను. నేను మధ్యాహ్నం స్కిప్ చేస్తున్నాను తినడం, డైట్లో ఉన్నాను కాబట్టి. సో అదే నేనట్టి చూపిస్తున్నాను. ఏది ఉంది తినడానికి, లేకపోతే నేను స్కిప్ చేస్తున్నాను మధ్యాహ్నం ఎవ్రీడే. సో ఇప్పటికి అంటే చాలు, తర్వాత కలుద్దాం. బాయ్. సో ఫైనల్లీ సాయంత్రం కాదు, రాత్రి అయిపోయింది.
9 అయిపోయింది. సో ఇవాళ తిరగడానికి వెళ్ళదు, ఎందుకంటే బండి లేకుండా లేట్ అయిపోయింది. అందుకే మరి వెళ్ళలేదు తిరగడానికి. సో ఇవాళ బోర్ అనిపిస్తుంది నాకు కూడా, మీకు కూడా. కానీ ఇవాళ లేట్ వండుతున్నారు చూద్దాం. ఇక్కడ ఉల్లిపాయల కోసమే. ఓ పన్నీర్ భుజియా ఎంత మధ్యాహ్నం ఉంది. సో బయటికి వెళ్ళి ఇవన్నీ వచ్చాయి కూరగాయలు. ఇది ఆరెంజ్ అనుకుంటా, ఆరెంజ్, ధనియా, కుకుంబర్, టమాటో, పువ్వు, క్యాబేజ్, క్యారెట్, భిండి, బెండకాయ ఇవన్నీ వచ్చాయి. ఇవి కూడా ఉన్నాయి. నూనె, శనగొండ, పసుపు, ఇదేంటి బెల్లం. సో ఇవన్నీ వచ్చాయి. ఇవన్నీ తేడానికి వెళ్ళాక నాన్న, అందుకే మరి బండి వెళ్ళిపోతే మరి నేను తిరగడానికి వెళ్ళకపోయినా. సో అదేనే ఇప్పుడు మరి ఏంటి చూపించడానికి లేదు. సో డైరెక్ట్ తిన్నప్పుడు కలుద్దాం. వాళ్ళ ఫుడ్ బ్లాగింగ్ చేద్దాం. ఏంటి చేస్తున్నావు? పన్నీర్ భుజియా చేస్తున్నావు, కానీ ఇదేంటి? ఇది ఎప్పటి నుంచి ఆన్ చేస్తున్నాము? నేను అప్పుడు వచ్చాను చూసాను. ఓ అప్పుడు నుంచి ఉందమ్మా. నేను ఎంతకి తెలుసా? 9:10 వచ్చాను. నువ్వు గట్టిదాన్ని. ఫుడ్ వ్లాగింగ్ కాదు ఇది, ఫుడ్ వ్లాగింగ్ ఇది. అరే వ్లాగింగ్ అంటే రోజు మొత్తం మేము వెయిట్ చేస్తున్నాం. అది నాది ఫుడ్ వ్లాగింగ్ లాగా ఉంది. నాకు వద్దు, ఎప్పుడు వద్దు. ఇప్పుడు ఏంటేదో ఉప్పు వేస్తే కొంచెం ఉల్లిపాయలు అంత డీటెయిలింగ్ అక్కర్లే, ఉట్టేటేసో చాలు. అరే నువ్వు వీడియోస్ చూడట్లేదు, ఏటేసు అంతే. నువ్వు ఎందుకు వేసావు మాకెందుకు? అంత అక్కర్లే. 180 మరి డబ్బా బాగుంటుంది. ప్లాస్టిక్ డబ్బా అయితే ఇంకా బాగుంది. రేపు ఏం కుకింగ్ చేయాలి? కూర కూడా నిన్నటిది మురిమాకు కూర అండి. ఏంటి ఏదో అన్నీ చూద్దాం. కూర నచ్చేస్తే మరి రెండో కూరకి కొంచెం కొంచెం తినాలి. ఇది చూద్దాం. అంతేనా? ఉప్పేనా? ఉప్పు కొంచెం ఇది రెడ్ వచ్చిన వరకు. మళ్ళీ ఎందుకు నూనె? ఎంత టేజ్ అవ్వా, కొలెస్ట్రాల్ పెరిగిపోద్ది నాది. ఎంత పంపిదమ్మా? ఏదో చొక్కలు పడ్డాయి కదా. ఓ 2 అంతే అయిపోయి. చూపించాను. పసుపు ఇదిగో. రెడ్ అయ్యాక అన్నం ఏం కావాలి? వస్తుంది మరి, అది ఏగుతుంది కదా. ఇప్పుడు ఏంటి వెళ్తుంది? కారం వెళ్దాం. ఇప్పుడు ఏంటి కోస్తావా? కొయ్యాలి అంటే కోస్తావా? ఏంటి కోస్తావా? ఇస్తావా? నేను పెట్టేసి మూత పెట్టేస్తాను. అలా మూత పెట్టేస్తే దాని మటుకు అది మెత్తగా ఉడికిపోతుంది. టెక్నిక్
అయిపోయిందా? అయిపోయింది. దీనికి మెస్ 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 వెళ్ళిపోతుంది ఎలకలా. అచ్చి కిచ్చి 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 కిచ్చి. చేస్తాను. హై ఫ్లేమ్లోనే ఇది బాగా ఇది చేయాలి. వెళ్ళిపోతుంది. వంచొచ్చు కదా ఒక దగ్గర. గట్టిగా చేస్తున్నావే. జుగాడు జుగాడు. అంతే. అయితే ఇట్లా కారం వేస్తారు. ఒక స్పూన్ మండిపోవాలి. కారం కావాలి కదా. అగ్గొచ్చు. కొంచెం చికెన్ మసాలా వేస్తాను. తర్వాత కొంచెం మ్యాగీ మసాలా వేస్తాను. అన్ని కంపెనీవే. అంటే సీక్రెట్ మసాలా ఏది కాదు, అంత నార్మలే కంపెనీవి. ఇది కొంచెం బాగా మగ్గాక దీంట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేద్దాం. ఇప్పుడే తెచ్చారు ఫ్రెష్ కొత్తిమీర. చూపించాను. ధనియా కదా దీనికి అంటారు. ధనియా పత్తి అంటారు. ఒడియాలు అడగలే నీకు. ధనియా పత్తి అంటే ఇది రాదు. ధనియా పత్రం అంటే వడ్డీ దాన్ని అవుతున్నావు. అన్ని రాసుగా చెప్పి చైనీస్లో చెప్పి ధనియా పత్తి. తక్కువ అయిపోయింది కదా. పర్లే నా ఒక్కడి కోసం. ఏంటి ఇది మొత్తం నువ్వు తింటావా? మరి మీకు ఇది ఉంది, ఇది ఉంది, రొట్టె ముంచుకొని తింటావు. తింటూ ఇది ఉంది. మరి నా ఒక్కడికి కాదట ఇది. ఎంత వచ్చాయి? గుడ్డు బుజ్జి అని నేను ఎంత తింటున్నాను. అలాగని ఇది మొత్తం తిన్నట్టు ఇది గుడ్డి గుడ్డి అని తినకూడదు అంటే. ఇప్పుడు ఏంటి ఇదా? ఇంట్లో ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ వెళ్తుంది ఇప్పుడు. ఇంట్లో చేసిన పన్నీర్ ఇది. ఎన్ని ప్యాకెట్లు పాలు? ఒక ప్యాకెట్ పాలు, 6 లీటర్ పాలు. ప్యాకెట్ ఉందా? 6 లీటర్ పాలు చూపించాలా? అక్కర్లే. పోనీ ఒక ప్యాకెట్ పాలు కదా, దాంట్లో ఒక ప్యాకెట్ నీళ్ళు. నీళ్ళు మరి వేయకూడదు. ఇలాగా చేయితో మెయిన్ ఇంగ్రీడియంట్ ఇప్పుడు వెళ్తుంది. మిక్స్ చేసుకొని మిస్ 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 అయిపోయా. ఇప్పుడు కలిపడమే. ఎంత చేయగలుగుతాము? ఈ డాబాల్లో గొడ్డు ఉంచుతారు చూడు, అలా తుడిచేసుకో గొడ్డుకి. పక్కన నీళ్ళు ఆ గిన్నెలను దాంట్లో ముంచి ఆ గొడ్డకి తుడిచేయడం. అమ్మ కుజింది రాదు. ఇప్పుడు గ్యాస్ లేదు, ఎవరింటికి వెళ్ళినా బాగా. అమ్మ ఇప్పుడు ఎటు జరుగుతుంది? ఏంటి? రోటీ రోటీ. సో ఎక్కడ తయారైపోయా పన్నీర్ భుజియా. నిన్నటి రాత్రి కూర, ఏదో మధ్యాహ్నం. నాది కాదు ఇది, ఇది నాన్న కోసం. మళ్ళీ జుగాడు స్టార్ట్ అయ్యి. సో ఇదేని ఇవాళ తినడానికి. సో ఇదేని ఇవాళ తినడానికి చూపించాను పన్నీర్ భుజియా రెసిపీ మేకింగ్. సో
ఎవరికి ఎందుకు చాలు. కలుద్దాం ఇంకొక రోజు ఇంకొక బ్లాగ్లో. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. కలుద్దాం ఇంకొక రోజు ఇంకొక బ్లాగ్లో.